ఏపీ రాజకీయాల్లో జెన్జీ ఓట్ల కోసం పాకులాట మొదలైంది చూసారా? ఇప్పటికే చంద్రబాబు మాట్లాడడం మొదలు పెట్టారు. జన్ అల్ఫా, జన్ జీ, దానికంటే బియాండ్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నా. ఇలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సేనా గళం పేరుతో జెన్జీని ఆకట్టుకునేందుకు స్పెషల్ పొలిటికల్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ పేరు కాయిన్ చేసిన తీరు గురించి నేను మాట్లాడతాను డీటెయిల్డ్ గా. జనసేన కూడా జెన్జీ మీద దృష్టి పెట్టింది అని చెప్పడానికి అది కోట్ చేశాయి ఇక్కడ. ఇది 2. ఇక 3, వైసీపీ నాయకత్వం జగన్ కూడా జెన్జీ కోసం ప్రత్యేకంగా ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు అని ఫీలర్స్ వస్తా ఉన్నాయి. ఇప్పుడు అంటే రాజకీయం మొత్తం 3 ప్రధాన పార్టీల వ్యూహాలన్నీ జెన్జీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఎందుకని? ఏపీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే గనక జెన్జీ ఎంత ఇంపార్టెంటో, ఆ ఏజ్ బ్రాకెట్ ఎందుకు కీలకమో మనకు అర్థమవుతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. దాంతో పాటు అసలు ఈ పార్టీలన్నీ ఇప్పుడు జెన్జీ మీద పడడానికి కారణం ఏంటి? పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గెలవడానికి జెన్జీనే కారణం అనే ఫీలర్స్ వచ్చేసరికి మనం కూడా జెన్జీని ఆకట్టుకోవాలి అని వీళ్ళు ఆలోచిస్తున్నారు, ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. కరెక్టే. కానీ జెన్జీ ఎవరి వైపు ఉంటుంది? యూత్ ఎవరి వైపు ఉంటారు? ఎవరి వైపు ఉండే అవకాశం ఉంటుంది? తెలియాలి అంటే మనం తమిళనాడు ఓటింగ్ సరళిని స్టడీ చేయాలి. ఇన్సైట్స్ ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి. దాంతో పాటు ఏపీలో జెన్జీ ఎటువైపు చూసేందుకు అవకాశం ఉంది, ఏ పార్టీకి అడ్వాంటేజ్ రాబోతోంది అని కూడా లాజికల్ గా చెక్ చేసుకోవాలి. మరి చెక్ చేద్దాం. ఈ 2, ఒకటి తమిళనాడు తీర్పు, రెండోది ఏపీలో కనిపిస్తున్న డైనమిక్స్ చూద్దాం. అలా చూస్తే గనక జనాభాలో మెజారిటీ ఉండ 2029 ఫలితాన్ని ప్రభావితం చేయబోయే జనరేషన్ ఎటువైపు అడుగేస్తుందో మనకు అర్థమవుతుంది. కొత్త జనరేషన్ ఆకట్టుకోవడానికి ఏది ట్రెండ్ అయితే అది పట్టుకోవడానికి టీడీపీ చంద్రబాబు ట్రై చేయడం వరకు చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు చాలా సార్లు చేశారు. ఐటీ ట్రెండ్ నడుస్తూ ఉన్నప్పుడు అసలు ఐటీకి తామే ఆధారం, జీవితాలను మార్చేశాం అని కూడా ప్రచారం ఇప్పటికీ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అదే ట్రెండ్ లో జెన్జీని ఆకట్టుకోవడానికి కూడా ఇదిగో ఇలాగా జెన్జీ భవిష్యత్తును మార్చడమే తమ లక్ష్యం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా టీడీపీ అటెంప్ట్స్ కి తోడు జనసేన పవన్ కళ్యాణ్ కూడా సేనాగళం పేరుతో జెన్జీ కోసం ఒక స్పెషల్ పొలిటికల్ ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు. అంటే ఇంటరాక్ట్ అవడం కోసం, కనెక్ట్ అవడం కోసం, వాళ్ళని జనసేన వైపు ఆకర్షించడం కోసం. జెన్జీ అంటేనే టెక్నాలజీ అని చెప్తూ ఉంటాం, న్యూ జనరేషన్ అని చెప్తూ ఉంటాము. Your generation is doing excellent job. తీరా చూడబోతే సేనా గళం లాంటి పేరు పెట్టాం. గళం, సేనా గళం అనే పేరు ఎంతవరకు అర్థమవుతుంది? ఆ పేరు పెట్టడంలోనే జెన్జీ మైండ్ సెట్ ని పార్టీ నాయకత్వం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతా ఉంది అనేది తెలిసిపోతుందేమో. ఇట్స్ జస్ట్ లైక్ ఇండికేటర్ ఏమో ఆ టైటిల్ పెట్టడమే అని నాకు అనిపించింది. ఇంతకీ అటు టీడీపీ అయినా ఇటు జనసేన అయినా గానీ ఎందుకని ఇంతలా వెంపర్లాడుతున్నారు జెన్జీ ఓట్ల కోసం అంటే, ఓటింగ్ ప్యాటర్న్ లో జెన్జీ ఓట్లు ఎన్నుంటాయో ముందు తెలియాలి. మీకు తెలుసా, ఏపీలో ఉన్న ఓటర్లలో 40 ఏళ్లకి కాస్త అటు ఇటుగా ఉన్నవాళ్ళు దాదాపు 65%. అంటే 1985 తర్వాత పుట్టిన వాళ్ళు మొత్తం జనాభాలో 60% వరకు ఉన్నారు. మరి ఈ జెన్జీ అంటే ఎవరు? 1997 తర్వాత పుట్టిన వాళ్ళు కదా. అంటే వీళ్ళు ఇప్పుడు 25 నుంచి 30 ఏళ్ల ఏజ్ బ్రాకెట్ లో ఉన్నవాళ్ళు. వీళ్ళైతే ఒక 30% వరకు కాస్త అటు ఇటుగా ఉండొచ్చు అనే లెక్కలు ఉన్నాయి. అంటే యువత ఓట్లు, ప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళ ఓట్లు 100లో 65 ఉంటే అందులో సగం జెన్జీ ఓట్లు ఉన్నాయి. పైగా ఇప్పుడు జన ఆల్ఫా అనేది ఒకటి యాడ్ అయింది. జన ఆల్ఫా అంటే 2029 నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకునే జనరేషన్. అంటే 2010 తర్వాత పుట్టిన జనరేషన్ ఏమో ఒక రకంగా. వాళ్ళు కొత్త ఓటర్లు. అంటే వాళ్ళు ఒక 10% ఉంటారు అనుకుంటే ఆ జెన్జీ 30+, ఇది ఒక 10%. కమ్సే కమ్ తక్కువలో తక్కువ 40% ఈ యూత్ ఓటర్లు, ఈ జెన్జీ జన ఆల్ఫా ఓటర్లే ఉన్నారు. అందుకోసమే వీళ్ళని ఆకట్టుకునేందుకు, వీళ్లతో ఇంటరాక్ట్ అయ్యేందుకు అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అలా చేయాలి అనుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, తమిళనాడులో విజయ్ సాధించిన గెలుపు. విజయ్ గెలుపంతా జెన్జీ పుణ్యమే అని మాట్లాడుతూ ఉన్నారు కదా. న్యూ జనరేషన్ కళ్ళు తెరిచింది, అందుకోసమే విజయ్కి అనుకూలంగా తీర్పు వచ్చింది, సంచలనం అనిపించింది అంటూ ఉన్నారు కదా. అది చూసి ఇక్కడ మన పార్టీలు, అధికారంలో ఉన్న కూటమిలో ఉన్న పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మరి అక్కడ విజయ్ సక్సెస్ అయినట్టు కూటమి ఆకట్టుకోగలుగుతుందా జెన్జీని? అసలు విజయ్కి జెన్జీ అట్రాక్ట్ కావడానికి, ఓట్లు వేయడానికి కారణాలేంటో ముందు చూద్దాం. చూస్తే గనక జెన్జీ ఏపీలో ఏం చేస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. నేను ఒక 4-5 ఫ్యాక్టర్లు చెప్తా. తమిళనాడు ఓటింగ్ సరళిని డీప్ డైవ్ చేసి అనాలిసిస్ చేస్తే నెంబర్లని, మనస్తత్వాన్ని, రాజకీయాన్ని పక్క పక్కన పెట్టి పోల్చి చూస్తే ఈ 5 ఫ్యాక్టర్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. అవేంటో 1 by 1 చూద్దాం. చూస్తే గనక ఏపీ జెన్జీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, జెన్జీ ఓటు ఎవరికి పడే అవకాశం ఉంటుందో, ఏది కూటమిలో ఉన్న పార్టీలుగా, వైసీపీకా అనేది మనకి తెలిసిపోతుంది. ఇంతకీ ఏంటి ఆ ఫ్యాక్టర్స్? నెంబర్ 1, జెన్జీ ఏ బేసిస్ గా ఓటేసిందా అంటే
చూడండి ఇక్కడ రిజెక్షన్ ఆఫ్ డైనాస్టిక్ పాలిటిక్స్ అంటే తమిళనాడులో వారసత్వ రాజకీయాలు వద్దు అని జంజీ ఓటేసిందంటే విజయ్కి. ఎందుకని తండ్రి ముఖం చూసి ఓటేస్తే కొడుకు చెలాయిస్తున్నాడు చెలరేగిపోతున్నాడు అని ఉదయనిధి స్టాలిన్ మీద తమిళనాడులో యువతకి వెగట పుట్టింది. ఎందుకని వీళ్ళందరూ యూత్ 10 ఏళ్ళు అటు ఇటుగా వీళ్ళ ఏజ్ లోనే ఉన్నవాడై ఉంటాడు ఉదయనిధి. మనకు చూడబోతేనేమో ఉద్యోగాలు లేవు, అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి. ఆయన మాత్రం అధికారాన్ని చెలాయిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. స్టాలిన్ ముఖం చూసి ఓటేస్తే పెత్తనం అంతా కొడుకుదా, ఇంత చెలరేగిపోతాడా అని డైనాసిటీ పాలిటిక్స్ వద్దు మనకి అని నిర్ణయించుకున్నారు. ఇది చూస్తుంటే ఎక్కడో చిక్కుమంటున్నట్లేదు, తగులుతున్నట్లేదు గట్టిగా. నిజంగానే నిజం ఇది. అందుకోసమే స్టాలిన్ మీద పెద్దగా వ్యతిరేకత లేకపోయినా అక్కడ డిఎంకే ఓడింది. మన దగ్గర వ్యతిరేకత ఉండాల్సినంత ఉందా? ప్రభుత్వ పనితీరు మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది, ఫీడ్బ్యాక్ ఉంది అనేది ఆల్రెడీ తెలుస్తా ఉంది. పైగా ఆ సిమిలారిటీ కూడా ఉంది మన దగ్గర, డైనాస్టిక్ సిమిలారిటీ. మరి ఈ లెక్కను చూస్తే తమిళనాడు ఓటింగ్ తీర్పుని, అక్కడ జంజీ ఆలోచనని తలుచుకుంటే గనుక ఉలిక్కి పడాల్సింది ఎవరు, ఉలిక్కి పడేది ఎవరు? ఇది మొదటి ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ మీమ్ డ్రివెన్ ఎంగేజ్మెంట్ అండ్ సోషల్ మీడియా క్యాంపెయిన్. జంజీని తమిళనాడులో ఈ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేసింది. అంటే సోషల్ మీడియా ప్రచారం, అందులోనూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మిగతా వాటికంటే ఇన్స్టాగ్రామ్ అంటే షో బిజ్ ప్లాట్ఫామ్ అంటారు కదా, అంటే కలర్ఫుల్ గా కనపడుతుంది, ఉత్సాహంగా ఉంటుంది, పాజిటివ్ అనిపిస్తుంది, ఎంగేజ్ చేస్తుంది కదా. అలాంటి క్యాంపెయిన్ చూసి విజయ్కి ఆల్రెడీ స్టార్డం ఉంది. ఈ ఉత్సాహకరమైన క్యాంపెయిన్ అంతా ఇన్స్టా బేస్డ్ గా జరుగుతూ ఉంది. ఈ రెండు కలిసి విజయ్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూద్దాం అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కూడా దీనికి తోడై జంజీ టీవీకే వైపు, విజయ్ పార్టీ వైపు చూసింది. మన దగ్గర అలా చూసే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, ఏం చేయగలుగుతారో తెలిసిపోతా ఉంది. పోనీ కాస్త కోస్తా సినిమా గ్లామర్ ఉంది అని చూసి టెంప్ట్ అయి ఓటేస్తే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ధోరణికి క్వైట్ ఆపోజిట్ లో మాట్లాడడమే కాదు, నిలదీస్తే సంగతి చూస్తాం. ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్లు మూత పడే వరకు అందరి చేత మాట్లాడిస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇవన్నీ యువతకు అర్థమవుతా ఉన్నాయి. మరి ఈ లెక్కన అక్కడ ఉన్న మీమ్ ఫ్యాంటసీ ఏపీలో ఉండేందుకు అవకాశం ఉంటుందా? సమాధానం అర్థమవుతా ఉంది కదా. ఇది రెండోది. మూడోది ఫోకస్ ఆన్ మెరిట్స్ ఓవర్ ప్రివిలేజ్. ఇది జంజీ మైండ్ సెట్ కి తిరుగులేని సింబాలిజం. ఫోకస్ ఆన్ మెరిట్స్ ఓవర్ ప్రివిలేజ్ అంటే ఫలానా వాళ్ళకి అనుభవం ఉందనో, లేదంటే ఫలానా వాళ్ళు ఏదో చేశారు అనే ప్రచారంలో నమ్మి జంజీ ఆలోచించదుట. అలాంటి ప్రివిలేజ్లు ఏం అక్కర్లేదట. మెరిట్స్ అంటే చేయగలుగుతారు, క్యాలిబర్ ఉంది, సామర్థ్యం ఉంది అని భావిస్తే కనుక అటువైపు చూస్తుందట. అందుకోసమే స్టాలిన్ కి ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియర్ నాయకుడు అనే దానికంటే కూడా విజయ్ క్యాలిబర్ ని, మెరిట్ ని చూద్దాం అని విజయ్ వైపు వెళ్ళారు. ఈ లెక్కను చూస్తే ప్రివిలేజ్ ఫ్యాక్టర్ ని జంజీ కన్సిడర్ చేయదు అంటే మనం ఇన్నాళ్ళు చేసుకునే ప్రచారాలు, 4-5 దశాబ్దాల అనుభవం అనే చెప్పే మాటలు జంజీకి ఏమాత్రం అన్నా అర్థమవుతాయా, కనెక్ట్ అవుతాయా? కాకపోవచ్చు కదా. ఇక నాలుగో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాల్యూ డ్రివెన్ ఓటింగ్ వర్సెస్ ఐడియాలజీ రిజిడిటీ. అంటే ఒకే రకమైన భావజాలాన్ని, ఒకే రకమైన ప్రచారాన్ని డెవలప్ చేసేస్తాం అని చెప్పడమే తప్ప డెవలప్ చేసిన చరిత్ర లేదనుకోండి, ఇక ఐడియాలజీ ఫ్రిజిడిటీ వచ్చేసినట్టు. అంటే ఎప్పుడు చెప్తారు తప్పితే ఏమీ జరగదు అనే ఫీలింగ్ వచ్చేసినట్టు. మరి వాల్యూ డ్రివెన్ ఓటింగ్ అంటే మార్పు రావాలంటే, ఆలోచన మారాలంటే ఏం చేయొచ్చు, ఏం చేసేందుకు అవకాశం ఉంది, ఆల్టర్నేటివ్ కావాలి అంటే ఆ ఫ్రిజిడిటీ ఐడియాలజీని ఓడించాలంటే ఎవరుండాలి అనే కంపారిజన్ ఒకటి వస్తుంది. వాల్యూ డ్రివెన్ వర్సెస్ ఐడియాలజీ ఫ్రిజిడిటీ అని పోటీ వస్తే గనక ఆ ఫ్రిజిడిటీని ఎవరు ఓడించగలుగుతారో యూత్ అటువైపు చూస్తారు. అక్కడ అన్నా డిఎంకేల్ని ఓడించే ఎబిలిటీ, కెపాసిటీ విజయ్కి ఉన్నాయి అని అనుకున్నారు కాబట్టి విజయ్కి ఓటేశారు. మరి ఈ లెక్కన ఊరకే ప్రచారాలు చేసుకుంటారు తప్పితే మార్పు పెద్దగా కనిపించదు అనే ఫ్రిజిడిటీ ఉన్న వాళ్ళని ఓడించాలి అంటే ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తారు? ఇది డిసైడింగ్ ఎలిమెంట్. ఇది నాలుగోది. ఇక ఐదోది హీరో వర్షిప్ మీట్స్ సివిక్ మొబిలైజేషన్ అనే ఫ్యాక్టర్ మీద తమిళనాడులోనే కాదు దేశం అంతా కూడా చర్చ జరిగింది. ఏంటిది? హీరోకి సినిమాటిక్ చరిష్మా ఉండుండొచ్చు, ఫాలోయర్స్ ఉండుండొచ్చు, కానీ సివిక్ మొబిలిటీ అంటే క్షేత్రస్థాయిలో కులాలకి మతాలకి అతీతంగా అతను ఎంత మందిని ఏకం చేయగలుగుతాడు, ఎంత మందిని మొబిలైజ్ చేయగలుగుతాడు, ఎంత ఇంపాక్ట్ చూపించగలుగుతాడు అనేది పాయింట్. విజయ్ విషయానికి వస్తే ఆయన తన కులం పేరు చెప్పుకుని ఓట్లు అడగల, సినిమా యాక్టర్ని కాబట్టి చరిష్మా చూసి ఓటేమనలా. ఆల్రెడీ విజయ్ మక్కల్ ఈ అక్కం పేరుతో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అన్ని వర్గాల వాళ్ళకి, రైతులకి, యువతకి, మహిళలకి దానివల్ల ప్రయోజనం జరిగి ఉంటుంది. అవన్నీ వచ్చి కల్మినేట్ అయినాయి. ఏది? విజయ్ సంప్రదాయ పార్టీలను ఓడించగలుగుతాడు అని భావించారు, ఐడియాలజీ మీద నమ్మకంగా స్థిరంగా ఉంటాడు అని అనుకున్నారు. ఆ తర్వాత సోషల్ కనెక్ట్ ఉందా ఆయనకి అని అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు నమ్మారు. అందుకోసమని సినిమా ఇమేజ్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అయింది.
అంతే తప్ప సినిమా ఇమేజ్ వల్ల ఆయనకు ఓట్లు రాలా. మనం చూస్తూ ఉంటాం, సినిమా ఇమేజ్ ఉన్నా కానీ ఒక కులానికో ఒక వర్గానికో ప్రాంతానికో పరిమితం అయిపోతే 5-6% దగ్గర ఆగిపోతారు. అలా కాలేదు కాబట్టే ఆయన 35% అనే థ్రెషోల్డ్ని దాటగలిగాడు. అంటే అందుకోసమే ఇది ఇంపార్టెంట్. హీరో వర్షిప్ ప్లస్ సోషల్ ఫ్యాబ్రిక్లోను ఆలోచనలోనూ చూపించగలిగిన ఇంపాక్ట్ అనేది మార్పు కారణమైంది. మరి మన దగ్గర సినిమాటిక్ ఇంప్రెషన్ ఇమేజ్ ఉన్నవాళ్ళు కానీ ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు కానీ ఇలాంటి ఇంపాక్ట్ చూపించగలుగుతారా? చూపించలేకే కదా ఫలానా కులం ఓట్లు కావాలి అంటే పొత్తు ఉండాలి అని పెట్టుకుని కదా 2 పార్టీలు కలిసిన రాజకీయం నడుస్తా ఉంది ఏపీలో. మరి ఈ లెక్కన అలాంటి కాంబినేషన్ అంటే ఇమేజ్ చరిష్మా ప్లస్ సోషల్ మొబిలైజేషన్ అనేవి కూటమికి కలిసి రాకపోవచ్చు. కూటమికి కలిసి రాలేదంటే ఈ ఫ్యాక్టర్ కూడా ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? వీటన్నిటిని బట్టి చూస్తే జెన్జీ ఆలోచన ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అనేది అర్థమవుతుంది కదా. పైగా ఇంకో మాట కూడా చెప్పా కదా, జెన్జీ కోసం జగన్ ఇనిషియేటివ్ తీసుకొస్తారు అనే చర్చ కూడా జరుగుతుందన్నా కదా. అది ఏంటి అంటే జగన్ అన్న టెక్ ఫోర్స్ పేరుతో వైసీపీ కొత్త జనరేషన్ ని కనెక్ట్ అయ్యేందుకు ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకునేందుకు రాజకీయంగా అంటే ఐడియాలజికల్ గానే కాదు డెవలప్మెంట్ పరంగా గవర్నెన్స్ పరంగా తమ విధానాలు ఏంటో వాళ్ళకి చెప్పేందుకు ఇంటరాక్ట్ అయ్యేందుకు ఒక స్పెషల్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేసేందుకు ఇనిషియేటివ్ తీసుకునేందుకు సిద్ధమవుతా ఉందట. మరి ఆ ఎఫర్ట్స్ ఎంతవరకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి తమిళనాడు ఫలితాన్ని ఇన్సైట్స్ ని చూస్తే ఏపీలో జరుగుతున్న ప్రెజెంట్ రాజకీయాన్ని అర్థం చేసుకుంటే గనక ఇదంతా చూసిన తర్వాత జెన్జీ ఎటువైపు మొగ్గేందుకు అవకాశం ఉంటుంది? ఉద్యోగాల విషయంలోనూ ఉపాధి విషయంలోనూ థాట్ ప్రాసెస్ విషయంలోనూ అన్నిటికీ మించి పర్పస్ఫుల్ పాలిటిక్స్ అంటే కులం గురించో ప్రాంతం గురించో లేకపోతే ఉత్త ప్రచారాల గురించో నిరంతరం మీడియా మీద ఆధారపడి బతికేయాలనుకోవడం గురించో కాకుండా రాజకీయం ఈజ్ దేర్ టు సర్వ్ పీపుల్ అని ఆలోచించి జనం కోసం పనిచేసేది ఎవరు అని జెన్జీని అడిగితే 2029 నాటికి మెజారిటీ ఏం సమాధానం చెప్పేందుకు అవకాశం ఉంటుంది? పైగా జెన్జీలో చాలా వరకు ఈ కుల ప్రభావం కనపడదు, పొలిటికల్ లాయల్టీ కూడా వీళ్ళకు ఉండదు. ఓన్లీ ఎవరు సూటబుల్ నీడ్ ఆఫ్ ద అవర్ ఎవరు అనే దాన్ని బట్టి వాళ్ళు ఓటేస్తారు అనే టెండెన్సీ కనపడుతున్న టైంలో ఏపీ జెన్జీ ఎటువైపు మొగ్గే అవకాశం ఉంటుంది? మీరైతే ఏం చెప్తారు? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. జెన్జీ ఎటువైపు మొగ్గితే గెలుపు అటువైపు ఉండటం అనేది దాదాపు సర్టైన్ అనిపిస్తున్న టైంలో ఈ డిబేట్ అండ్ డిస్కషన్ అండ్ అండర్స్టాండింగ్ వెరీ క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. అందుకోసమే కామెంట్స్ చేయండి, మనం మాట్లాడుకుందాం.